విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. 2026 మే మాసంలో మీనరాశి వాళ్ళకి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మీ పేరు గనక ది, దు, షం, జ్ఞ, ధ, దే, దో, చ, చి అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి 2026 మే నెల మీనరాశి వాళ్ళకి భావోద్వేగాలు, సృజనాత్మకత, అంతర్గత మార్గదర్శకత్వం ప్రధానంగా ఉండేటువంటి కాలము. ఈ నెలలో మీరు బయట ప్రపంచం కంటే మీ మనసులో జరుగుతున్నటువంటి విషయాలపైన ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. మీ ఇంట్యూషన్ బలంగా పనిచేస్తుంది. అయితే వాస్తవాలను కూడా పరిగణనలోకి తీసుకుంటూ ముందుకు వెళ్తే ఈ నెలలో మరింత సార్థకంగా మీరు మార్చుకోగలుగుతారు. ఈ నెలలో మీరు మీ జీవితం గురించి లోతుగా ఆలోచించే దశలో ఉంటారు. పాత విషయాల్ని వదిలి కొత్త దిశలో వెళ్ళాలని అనిపిస్తుంది. కొత్త సంబంధాలని, కొత్త అలవాట్లని, కొత్త ఆలోచనల్ని మార్చుకోవాలి అనుకుంటారు. అలాగే వాటి అవసరాన్ని కూడా మీరు ఫీల్ అవుతూ ఉంటారు. ఇది కొంత కన్ఫ్యూజన్ కలిగించినా కూడా చివరికి మీకు ఒక స్పష్టతని ఇస్తుంది. ఉద్యోగం గానీ, కెరీర్ గానీ విషయానికొస్తే ఈ నెలలో మీరు చేసే పని మీద ఫోకస్ పెరుగుతుంది. కొన్నిసార్లు మీ ఆలోచనలు ఇతరులకు అర్థం కాకపోయినా మీరు క్రియేటివ్‌గా ఆలోచించడం వల్ల మీ పనిలో ఒక ప్రత్యేకత ఉంటుంది. అందువల్ల ఏందంటే ప్రైవేట్ ఉద్యోగస్తులకి కొత్త విధమైనటువంటి పనులు గానీ, ప్రాజెక్ట్స్ గానీ రావడం. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏంటంటే వాళ్ళ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ప్రాజెక్ట్స్ రావడం గానీ, కొత్త ఉద్యోగాలు లభించడం గానీ జరుగుతుంది. ఆర్థికంగా ఈ నెలలో జాగ్రత్త చాలా అవసరం. డబ్బు వచ్చినప్పటికీ భావోద్వేగాల ప్రభావంలో ఖర్చు పెరుగుతుంది. ముఖ్యంగా ఇతరుల కోసం ఖర్చు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డబ్బు విషయంలో ప్రాక్టికల్‌గా ఆలోచించడం అవసరం. కుటుంబ జీవితం విషయానికొస్తే మీరు కుటుంబ సభ్యులతో భావోద్వేగ పరంగా దగ్గరవుతారు. వారి సమస్యలను మీరు మీ సమస్యగా తీసుకునే అవకాశం ఉంది. మంచి లక్షణమే. అయినప్పటికీ కొన్నిసార్లు మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. ప్రేమ సంబంధాల విషయంలో పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. భావోద్వేగ పరంగా కొంచెం ఎక్కువ అటాచ్ అవుతారు. ప్రేమలో ఉన్న వాళ్ళకి ఇది మంచి సమయం. అయితే మీరు ఎక్కువగా ఎమోషనల్‌గా స్పందించడం వల్ల చిన్న చిన్న విషయాలు కూడా మీకు పెద్దగా అనిపిస్తాయి. కాబట్టి కొంచెం సమతుల్యత పాటించండి. మీ ప్రేమ సంబంధం వివాహం వరకు దారి తీస్తుంది. ఇంట్లో శుభకార్యాలు నెలకొంటాయి. ఆరోగ్యపరంగా ఈ నెలలో మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం. నిద్ర సరిపడా లేకపోవడం, అలసట, హార్మోనల్ ఇంబాలెన్స్ ఇవన్నీ సమస్యల్ని సృష్టిస్తాయి. ధ్యానం, యోగా వంటి వాటి ద్వారా మీకు కొంతవరకు రిలీఫ్ పొందొచ్చు. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఈ నెలలో క్రియేటివిటీ కీలక పాత్ర పోషిస్తుంది. కొత్త ఐడియాలు వస్తాయి. వాటిని అమలు చేసే ముందు ప్రాక్టికల్‌గా ఆలోచించండి. ఇతరుల సలహా తీసుకోవడం మంచిది. విద్యారంగంలో విద్యార్థులకి ఈ నెలలో ఊహాశక్తి పెరుగుతుంది. ఆర్ట్స్, లిటరేచర్, క్రియేటివ్ ఫీల్డ్స్‌లో ఉన్న వాళ్ళకి ఇది మంచి సమయం అని చెప్పొచ్చు. అయితే ఫోకస్ తగ్గకుండా చూసుకోవాలి. ఆస్తి మరియు రియల్ ఎస్టేట్ విషయాల్లో ఈ నెలలో మీరు పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు. ఇతరుల విషయాలపైన దృష్టి పెట్టే అవకాశం ఉంది. అయినప్పటికీ ఏదైనా సరే నిర్ణయం తీసుకుంటే పూర్తిగా పరిశీలించాలి. సినీ, మీడియా, క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ నెలలో మంచి అవకాశాలొస్తాయి. మీ ఊహాశక్తి, భావోద్వేగాలను వ్యక్తపరిచే విధానము మీకు బాగా పేరు తీసుకొస్తుంది. ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తుంది. విదేశీ అవకాశాల విషయంలో ఈ నెలలో ఆధ్యాత్మికత లేదా క్రియేటివ్ కారణాలతో ప్రయాణం జరిగేటువంటి అవకాశం ఉంది. విదేశీ సంబంధాలు మెల్లగా బలపడతాయి. కోర్టు కేసుల్ని గమనించినట్టయితే భావోద్వేగాల కంటే వాస్తవాలకు పరిగణలోకి తీసుకుంటే మంచిది. సరైనటువంటి సలహా తీసుకుంటే సమస్యలు, లీగల్ వ్యవహారాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అయితే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కొంచెం కష్టమైన తర్వాత అయినా ఆరోగ్యపరమైనటువంటి సమస్యల్ని సరిచూసుకుంటూ మీరు శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉంది. అలాగే పెద్దల ఆరోగ్యం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ సమయాన్ని కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం మీరు వెచ్చించాల్సి ఉంటుంది. మొత్తంగా మే నెల మీనరాశి వాళ్ళకి భావోద్వేగాలు, సృజనాత్మకత, అంతర్గత మార్గదర్శకత్వం ద్వారా ఎదుగుదలను తీసుకొచ్చేటువంటి కాలం. మీరు మీ హృదయాన్ని వినడంతో పాటు వాస్తవాలను కూడా అర్థం చేసుకుంటూ ముందుకెళ్తే గనక ఈ నెలలో మంచి మార్పులు తీసుకొస్తుంది. మీనరాశి వాళ్ళు గురువారం దత్తాత్రేయ స్వామిని స్మరించుకోవడం, ఓం గురవే నమః, ఓం నమో నారాయణాయ నమః అనేటువంటి మంత్రాలు జపించడం శుభప్రదంగా ఉంటుంది. అలాగే గోసేవ చేయండి. దేవాలయంలో కొంత సమయాన్ని గడపడం, ధ్యానం చేయడం, యోగాని చేయడం. అలాగే ఎవరైనా దగ్గరి వారు కష్టంలో ఉంటే వాళ్ళకి తగినటువంటి సహాయ సహకారాలు అందించడం. వీటి ద్వారా మీకు మంచి ఫలితాలుంటాయి. నమస్తే.